ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మనము పని శక్తి సామర్థ్యము అనే పాఠ్యాంశంలో భాగంగా క్లాస్ 4లో మనము గతిశక్తి అనే అంశాన్ని గురించి నేర్చుకుందామండి. గతిశక్తి అంటే ఏంటంటే వస్తువు గమనం చెందడం వల్ల లభ్యమయ్యే శక్తినే గతిశక్తి అంటారు. వస్తువు గమనం చెందడం వల్ల లభ్యమయ్యే శక్తిని గతిశక్తి అంటారు. వస్తువు గమనం చెందడం వల్ల లభ్యమయ్యే శక్తిని గతిశక్తి అంటారు. దీనికి ఫార్ములా KE = 1/2 mv². అంటే అర్థం ఏంటంటే KE = 1/2 ద్రవ్యరాశి ఇంటూ వేగము స్క్వేర్. ఇది గతిశక్తి యొక్క సమీకరణం. గతిశక్తికి ఉదాహరణ ఏమిటి? గతిశక్తి రిజర్వాయర్లో ఉండే నీరు ప్రవహిస్తున్నప్పుడు లభించే శక్తి. బాణము విల్లు నుంచి విడుదలయ్యే బాణముకు గల శక్తి అంటే ప్రవహిస్తున్న బాణం, మూవ్ అవుతున్న బాణానికి గతిశక్తి ఉంటుందండి. తుపాకీ నుంచి విడుదలయ్యే బుల్లెట్, ఉండే శక్తి మనకి ఇక్కడ గతిశక్తి అవుతుంది. మనము గతిశక్తి యొక్క వివరణని తెలుసుకుందామండి. m ద్రవ్యరాశి గల వస్తువుని తీసుకుందాం. దీని తొలి వేగము 0. వస్తువు మీద F బలము ప్రయోగిస్తే వస్తువు పొందిన స్థానభ్రంశము S. వస్తువుకి లభ్యమయ్యే త్వరణము A. వస్తువు యొక్క తుదివేగము V. వస్తువు పొందిన తుదివేగము V. ఇక్కడ త్వరణము A = v² - v²/2s. అయితే తొలివేగం 0 కాబట్టి u 0 కావున A v²/2s. ఇక్కడ జరిగిన పని కావాలి మనకి
మనకి జరిగిన పని W ఈక్వల్ టు Fs ఈక్వల్ టు MAS. F is equal to MAS. Therefore W is equal to M into A tendama V square by 2S. V square by 2S. ఇక్కడ S ఉంది కాబట్టి S కి S క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందమ్మా 1/2 MV స్క్వేర్. 1/2 MV స్క్వేర్. ఇక్కడ జరిగిన పని గతిశక్తి రూపంలో నిలవ ఉంటుంది. ఏ రూపంలో నిలవుతుందమ్మా? జరిగిన పని గతిశక్తి రూపంలో నిల్వ ఉంటుంది. ఇక్కడ జరిగిన పని గతిశక్తి రూపంలో నిల్వ ఉండదు కాబట్టి అప్పుడు ఫార్ములా ఏమవుతుందమ్మా? K is equal to 1/2 MV square. K is equal to 1/2 MV square. చూడండి, వస్తువు గమనం చెందడం వల్ల వస్తువుకి లభ్యమయ్యే శక్తినే గతిశక్తి అంటాము. గతిశక్తికి ఫార్ములా K is equal to 1/2 ఇంటూ M ఇంటూ V స్క్వేర్ అవుతుంది. దానికి గతిశక్తి సూత్రం ఏంటంటే K is equal to 1/2 ఇంటూ ద్రవ్యరాశి ఇంటూ వేగం యొక్క వర్గం. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే రిజర్వాయర్లో ఉండే నీరు ప్రవహిస్తుంటే, అంటే ప్రవహించే పదార్థం ఏదైనా వస్తువుకి గతిశక్తి వస్తుంది. గాలిలో ఎగిరే పక్షి ఎగురుతూ ఉంటుంది కాబట్టి అక్కడ గతిశక్తి వస్తుంది. అంటే వస్తువు స్థానభ్రంశం చెందడం వల్ల, స్థానంలో ఉండడం వల్ల కాదు, స్థానభ్రంశం చెందడం వల్ల లేదా గమనం చెందడం వల్ల వస్తువుకి లభ్యమయ్యే శక్తి గతిశక్తి అవుతుంది. ఒక తుపాకీ నుంచి విడుదలయ్యే బుల్లెట్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ బుల్లెట్ ఉండే శక్తి గతిశక్తి అవుతుంది అన్నమాట. ఇక్కడ ఎంత వస్తువు తీసుకున్నామమ్మా? M ద్రవ్యరాశి గల వస్తువు, దాని తొలివేగం ఎంతమ్మా? 0. బలం ప్రయోగించాం కాబట్టి వస్తువు స్థానభ్రంశం పొందింది. బలం ప్రయోగించడం వల్ల వస్తువు స్థానభ్రంశం పొందితే అప్పుడు పని జరిగిందని అనుకుంటాము. దాని ప్రకారంగా మనము డెరైవ్ చేసామండి. W is equal to ½ MV స్క్వేర్ వచ్చింది. ½ MV స్క్వేర్ వచ్చిందంటే ఇక్కడ జరిగిన పని గతిశక్తి రూపంలో నిల్వ ఉందని అర్థం. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. మరి శక్తికి సీజియస్ ప్రమాణము ఏమిటంటే F. శక్తికి సీజియస్ ప్రమాణము F. శక్తికి SI ప్రమాణం ఏమిటంటే జౌలు. ఎర్త్కి జౌలుకి రిలేషన్ అంటే ఒక జౌలు ఈక్వల్ టు 10⁻7 ఎర్త్. 10⁻7 ఎర్త్. ఒక జౌలు ఈక్వల్ టు 10⁻7 ఎర్త్ అండి. అలాగే శక్తికి మితి ఫార్ములా, డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే M⁻1 L² T⁻−2. దీని నుంచి మనకు తెలిసింది ఏమిటంటే పని మరియు శక్తి రెండిటికి కూడా ప్రమాణాలు మితులు ఒకటేనండి. అలాగే పని మరియు శక్తి రెండూ కూడా అదిశ రాశులే. స్కేలర్స్ అవుతాయి అన్నమాట. ఓకేనమ్మా? ఇప్పుడు మనము గతిశక్తి మరియు ద్రవ్య వేగములకు సంబంధం చూద్దామండి. గతిశక్తికి ద్రవ్య వేగానికి సంబంధం చూడండి. గతిశక్తిని K is equal to 1/2 MV స్క్వేర్ అని రాయొచ్చమ్మా. 1/2 MV స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు ఇదే ఈక్వేషన్కి లవ హార్మోన్లో
ఎంతో గుణిస్తే మనకి ఏమవుతుందంటే 1/2 mv స్క్వేర్ ఇంటూ m బై m అవుతుందండి. అప్పుడు మనకు వచ్చే ఫార్ములా m స్క్వేర్ v స్క్వేర్ బై 2m అవుతుంది. ke ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య వేగం అంటే p అండి. ద్రవ్య వేగం అంటే p, m స్క్వేర్ v స్క్వేర్ అంటే v స్క్వేర్ అండి. p స్క్వేర్ బై 2m, p స్క్వేర్ బై 2m అంటే p స్క్వేర్ బై ke ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై 2m అండి. గతిశక్తికి ద్రవ్య వేగానికి మధ్య సంబంధము. దీని ఎలా వచ్చింటే w ఈజ్ ఈక్వల్ టు fs ఈజ్ ఈక్వల్ టు ke ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై 2m, p స్క్వేర్ బై 2m. అంటే ఇక్కడ మనకి ఒక వస్తువు ఉంది, రెండు వస్తువులు తీసుకున్నాం. రెండు వస్తువులకి సమానమైన నిరోధక బలము ప్రయోగించి ఆ రెండు కూడా ఒకే ద్రవ్య వేగాన్ని కలిగి ఉంటే ఏ వస్తువు ముందుగా ఆగుతుంది అని ఏదైనా మనకు ప్రశ్న కాంపిటేటివ్ పరీక్షలు వచ్చిందనుకోండి, అప్పుడు ఈ రిలేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ fs ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై 2m అండి. fs ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ బై 2m. f అనేది నిరోధక బలం సమానం, అలాగే ద్రవ్య వేగం కూడా స్థిరం అండి. అప్పుడు f అనేది స్థిరము, అలాగే p సమానమైతే s ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m, s ఈజ్ ప్రపోర్షనల్ టు 1/m. అంటే ఏమవుతుందమ్మా, తక్కువ ద్రవ్యరాశి గల వస్తువు ఎక్కువ దూరంలో ఆగుతుంది. తక్కువ ద్రవ్యరాశి గల వస్తువు ఎక్కువ దూరంలో ఆగుతుంది. ఏంటంటే కాన్సెప్ట్, ఒకే ద్రవ్య వేగము సమానమైన నిరోధక బలాలు పనిచేస్తే తక్కువ ద్రవ్యరాశి గల వస్తువు ఎక్కువ దూరము ప్రయాణం చేస్తుంది. చూడండి, తక్కువ ద్రవ్యరాశి గల వస్తువు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. ఒకే ద్రవ్య వేగము సమానమైన నిరోధక బలాలు పనిచేస్తే తక్కువ ద్రవ్యరాశి గల వస్తువు ఎక్కువ దూరము ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు మనం ఒక లారీని అలాగే ఒక చిన్న ట్రక్కుని కానీ తీసుకున్నట్లయితే, మనం బెస్ట్ ఎగ్జాంపుల్ అండి లారీ ట్రక్ మనం తీసుకుంటే, ఈ లారీ ట్రక్కుల్లో లారీకి ఎక్కువ ద్రవ్యరాశి ఉంటారు కాబట్టి తక్కువ దూరం ప్రయాణం చేసి ఆగిపోతుంది. ట్రక్కుకి తక్కువ ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. ఇది మనకి నిజ జీవితంలో ఎక్కువగా ఉపయోగపడే ఎగ్జాంపుల్. అలాగే మన కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా ఈ ఉపయోగం ఎక్కువగా ఇస్తుంటారు. అలాగే గతిశక్తికి పనికి మధ్య సంబంధం గురించి చూద్దామండి. గతిశక్తి పనిల మధ్య సంబంధం. గతిశక్తి మరియు పనిల మధ్య సంబంధం. ఇక్కడ పని అంటే గతిశక్తిలో మార్పు అనుకోండి. పని విలువ గతిశక్తిలో మార్పుకి సమానం. ఓకేనమ్మా? అలాగే మనకి గతిశక్తి, స్థితిశక్తి అంశాలు యాంత్రిక శాస్త్రం ప్రకారంగా ఒక వ్యవస్థ యొక్క మొత్తం శక్తికి సమానంగా చెప్తామండి.
మొత్తం శక్తిగా చెప్తాము. మనం దీన్ని శక్తి నిత్యత్వ నియమం అనే కాన్సెప్ట్లో యూజ్ చేసుకుంటామండి. శక్తి నిత్యత్వ నియమం, శక్తి నిత్యత్వ నియమం అనే కాన్సెప్ట్లో మనము యూజ్ చేస్తామండి. మరి నెక్స్ట్ కంటిన్యూటీ క్లాస్లో శక్తి నిత్యత్వ నియమం గురించి చెప్పుకుందామండి. శక్తిని సృష్టించలేము, నాశనము చేయలేము. ఒక రూపంలో ఉండే శక్తిని మరో రూపంలోకి మార్చుకోవచ్చు. మొత్తం శక్తి స్థిరము, మొత్తం శక్తి స్థిరము. ఇది కాన్సెప్ట్ అండి. ఓకేనమ్మా? రేపటి క్లాస్లో నెక్స్ట్ క్లాస్ 5లో మనము శక్తి చిత్తులు మనం అంశం కోసము పూర్తి స్థాయిలో నేర్చుకుందాము. ఓకేనమ్మా? అందరూ వాట్సాప్ గ్రూప్ని ఫాలో అవ్వండి. కంటిన్యూటీ క్లాసులు వింటూ ఉండండి. డౌట్స్ ఏమొస్తే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.